ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, గిరిబాబు గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్, గిరిబాబు గారు, ఇప్పుడంతా పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది. సో చాలా మంది నూతన వధూవరులు కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. కాబట్టి కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోయే నూతన వధూవరులు మరి వారి యొక్క ఆర్థిక ప్రయాణాన్ని ఎలా ప్రారంభించాలి అంటారు? ఆర్థిక విషయాలను ఒకరికొకరు ఏ విధంగా షేర్ చేసుకోవాలి అంటారు? గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడంతా కార్తీక మాసం, మంచి పెళ్లిళ్ళ సీజన్, ట్రెండ్ నడుస్తుంది. సో ఇక్కడ మనము చాలా మందికి నన్ను ఇన్వైట్ చేస్తుంటారు క్లయింట్స్. చాలా మంది వాళ్ళ పిల్లల మ్యారేజ్కి క్లయింట్స్ ఇన్వైట్ చేసినప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఒకటి నా దగ్గర ఒక స్లైడ్ ఉంటుంది అనమాట, దీనికి సంబంధించింది. దాన్ని నీట్గా ప్యాక్ చేసి ఇస్తూ ఉంటాను. అంతేగాని ఏ వాల్ క్లాకో లేకపోతే వేరే దేవుళ్ళ ఫోటోలు అలాంటివి కాకుండా ఇలాంటివి ఇస్తే వాళ్ళకు ఎప్పటికీ గుర్తుండు ఉంటుంది. సో అలా గుర్తుండేలాంటిది ఇవ్వాలి అని నేను ఎందుకు నిర్ణయించుకున్నానంటే, నార్మల్గా వాళ్ళ ప్లానింగ్ అనేది ఎలాగైతే ఒక అమ్మాయిని, ఒక మంచి అమ్మాయి లేదా అమ్మాయి అయితే అబ్బాయిని వాళ్ళ యొక్క ఈడు జోడు తగ్గట్టుగా, ఆలోచన తగ్గట్టుగా మాట్లాడుకొని ఎలా అయితే ఎంచుకుంటారో, అలాగే ఇద్దరు వాళ్ళు కలిసి కొనసాగించే ఆ ప్రయాణాన్ని తొలి అడుగులోనే వాళ్ళ యొక్క ఆర్థిక స్వేచ్ఛ వైపు, ఆర్థిక స్వావలంబన వైపు, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు ఇద్దరు చర్చించుకొని అడుగులేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాళ్ళ లైఫ్. ఎందుకంటే మనము ఒక విషయం చెప్తుంటాం, మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే. సో ఇప్పుడు నార్మల్గా దాదాపుగా ఇప్పుడున్న ట్రెండ్లో మీకు వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేయడం అనేది వెరీ కామన్. ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు. పిల్లలు పుట్టేంత వరకు వైఫ్ కంపల్సరీ వర్క్ చేస్తూ ఉంటుంది. పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు మెటర్నిటీ లీవ్ తీసుకుంటారు, తర్వాత కూడా కంటిన్యూ చేస్తుంటారు. మేబీ ఒక 6 months 1 year లీవ్ పెట్టేసి కంటిన్యూ చేస్తుంటారు. అలా ఒక 40-45 వరకు చేస్తూ పిల్లల్ని సవరించుకుంటూ ఇల్లు చక్కదిద్దుకుంటూ చేయడం అనేది హెడ్స్ ఆఫ్ టు ది మహిళలు. సో దాంతో పాటుగా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ గోల్స్ని కూడా హస్బెండ్తో కూర్చొని, హస్బెండ్తో చర్చించి ఎలా ఉండాలో ప్లాన్ చేసుకుంటే వాళ్ళ యొక్క 45-50 తర్వాత లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకు నేను 45-50 అంటున్నానంటే, ఇప్పుడున్న పరిణామాలలో ఎవరు కూడా మన పేరెంట్స్ లాగా 60 దాకా వర్క్ చేయాలి, 60 తర్వాత రిటైర్ అవ్వాలి అనే ఆలోచన లేదు. చాలామంది 40-45 తర్వాత వాళ్ళ యొక్క రిటైర్మెంట్ లైఫ్లోకి మూవ్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ రిటైర్మెంట్ లైఫ్ అంటే ఏదో కృష్ణారామ అంటూ వసార్లో కూర్చునే లాంటి లైఫ్ కాదు. 9 to 5 జాబ్కి స్వస్తి పలికి మనకు నచ్చిన టైంలో, మనకు నచ్చిన విధంగా మన టైం మనం స్పెండ్ చేసుకుంటూ, మన టైం మనతో ఉంటూ మనం మన లైఫ్ లీడ్ చేయడమే రిటైర్మెంట్ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎగ్జాక్ట్లీ. ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు అడుగులేస్తూ మనం ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనికోసం ఫస్ట్ ఏం చేయాలి అంటే, వాళ్ళ యొక్క లైఫ్ స్టార్ట్ అయిన ఫస్ట్ మంత్ నుంచే నీ శాలరీ ఎంత, ఇద్దరు శాలరీ ఎంత, ఆ శాలరీలో ఖర్చులు ఎంత, ఆ ఖర్చులు దేనికి వెళ్ళిపోతున్నాయి. సో కొంతమందికి, చాలా మందికి చూస్తుంటాను, ఏదో ఒక రూపంలో అప్పులు ఉంటాయి చాలా మందికి. అంటే పెళ్లికి ముందు నుంచే పేరెంట్స్కి సపోర్ట్ చేయడం వల్లనో లేకపోతే ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం వల్లనో కొన్ని అప్పులు ఉంటాయి. ఈ అప్పుల్ని తీర్చడం కోసం వరకు వాళ్ళు కొంత టైం స్పెండ్ చేస్తారు. ఈ లోపల అప్పులు తీరిపోతాయి. రాగానే నెక్స్ట్ సొంత ఇల్లు కావాలి, ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి. అండ్ ఫ్లాట్ కొనుక్కోగానే ఫ్లాట్లో కొత్త ఫర్నిచర్ రావాలి, కొత్త ఫర్నిచర్తో పాటు ఒక కొత్త కారు, పాప బాబు పుడతారు, పుట్టగానే వాళ్ళ ఎడ్యుకేషన్. ఇలా మన యొక్క లైఫ్ స్టార్ట్ అయిన ఇమీడియట్లీ ఒక ఫస్ట్ 5-6 years ఇలాంటి ఎక్స్పెన్స్ వస్తాయి కంపల్సరీ. ఫస్ట్ మినిమం మన లైఫ్ సెటిల్ అవ్వడానికి ఒక 2-3 years సెటిల్ అయిపోయి, నెక్స్ట్ వెంటనే ఇంటి కోసం ప్లాన్ చేయడం, కారు కోసం ప్లాన్ చేయడం, ఇంట్లో ఫస్ట్ న్యూ ఫర్నిచర్ ప్లాన్ చేయడం, తర్వాత పిల్లలు పుట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇదంతా ముందే తెలుసు. కాబట్టి మనం ఒక ఈ ప్రతి ఎక్స్పెన్సెస్లో, ప్రతి ఇన్కంలో కూడా ఏ పర్పస్ కోసం చేస్తున్నాం, నా ఇన్కంలో ఎంత నేను ఫ్యూచర్ కోసం పెడుతున్నాను, ఇది పక్కన కంపల్సరీ పెట్టిన తర్వాతనే మన యొక్క రిమైనింగ్ ఎక్స్పెన్సెస్కి వెళ్ళాలి. అంటే ఏ ఇన్కమ్ వచ్చినా కూడా అందులోంచి నాది ఒక 15% టువర్డ్స్ మై రిటైర్మెంట్ ప్లానింగ్. అది చేయకపోతే కనుక చాలా ఇబ్బంది పడతారు. ఎందుకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడున్న కరెంట్ సినారియోలో ఇండియన్ డెమోగ్రఫిక్ సిచ్యువేషన్ తీసుకుంటే, మనము 28 నుంచి అరౌండ్ 55 years ఏజ్ మధ్య పాపులేషన్ తీసుకుంటే more than 60% ఉన్నారు ఇండియాలో. more than 60%. అంటే ఒక 25-30 years తర్వాత రివర్స్ అవుతుంది కదా ఇదంతా. అందరం పెద్దోళ్ళు అయిపోయి రిటైర్మెంట్ లైఫ్కి వెళ్ళిపోతే ఆ రిటైర్మెంట్ కార్పస్ చాలా జనరేట్ అవ్వాలి, పాసిబుల్ అవ్వదు. అందుకే గవర్నమెంట్ కూడా ఇప్పుడు మన ఎన్పిఎస్ వాత్సల్య ఎందుకు ఇంట్రొడ్యూస్ చేసింది? ఎన్పిఎస్ వాత్సల్య అంటే పిల్లలకి ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తారనే ఉద్దేశంతో. దాంట్లో ఏదో గొప్ప గొప్ప రిటర్న్స్ వస్తాయని కాదు, అట్లీస్ట్ ఏదో ఒకటి సేవింగ్స్ హ్యాబిట్ ఇన్కల్కేట్ చేయాలి. ఇండియాలో సేవింగ్స్ హ్యాబిట్ తగ్గిపోతుంది అని. సో అట్లా మనము మన యొక్క లైఫ్ స్పాన్ని, లైఫ్ జర్నీని మన జీవిత భాగస్వామితో కూర్చొని మాట్లాడుకొని మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడెక్కడ సేవ్ చేయాలి, ఎలా చేయాలి అనే ప్లాన్ చేస్తే హాఫ్ వర్క్ ఇస్ డన్.
అలా ప్లాన్ చేసుకొని ముందుకెళ్తే కనుక మనకు కావాల్సిన అన్ని రకాల అవసరాలు, గోల్స్, నీడ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుకున్నప్పుడు కట్టిన స్కూల్ ఫీజు ఎంత? అప్పట్లో ఎంత సార్? 150-200 అంటే ఎక్కువ. నా కేజీ టు పీజీ మొత్తం 10,000 లెక్క అయిపోయింది. నాట్ ఈవెన్ 10,000, ఇంకా లెస్ దాన్ కేజీ టు పీజీ 200-300 సంవత్సరానికి అంతే. నేను సిగ్నల్ స్కూల్ చదువుకున్నప్పుడు మా స్కూల్ ఫీజు ఇంగ్లీష్ మీడియంకి సంవత్సరానికి 100 రూపాయలు. నేను భద్రకాలో డిగ్రీ చేశాను, అక్కడ సంవత్సరానికి 900 రూపీస్ గవర్నమెంట్ ఫీజు. ఇంటర్మీడియట్ ఏపీఆర్ చేసి కంప్లీట్ ఫ్రీ. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో సెమిస్టర్కి 600 రూపాయలు. ఎక్కడ ఒక 1000 రూపాయలు కట్టిన దృశ్యం లేదు అసలు. కానీ ఇప్పుడు నౌ ఫర్ మై 2 kids ఐఎమ్ పేయింగ్ మోర్ దాన్ 2 lakhs per annum. సో అంటే ఎడ్యుకేషన్ ఎక్స్పెన్స్ ఎలా పెరిగాయి చూడండి. అన్నిటికంటే ఎక్కువ ఇన్ఫ్లేషన్ దేనికి ఉంది అంటే ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సే. దాన్ని ఎదుర్కోవాలంటే ముందు నుంచి మన దగ్గర చాలా కార్పస్ ఉండాలి. ఇప్పుడు మెడిసిన్, ఇంజనీరింగ్ లేదా ఎనీ అదర్ ప్రొఫెషనల్ డిగ్రీ ఏది చేయాలన్నా ఖర్చుతో కూడుకున్నది. ఆ టైంలో మనం వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే ఒక పెద్ద అసెట్ ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే. దానికి కావాల్సింది డబ్బుతో కూడిన ఒక ప్రాపర్ ప్లానింగ్. సో ఆ ప్రాపర్ ప్లానింగ్ మన దగ్గర ఉంటే రేపు పొద్దున లోన్తో చదువుకుంటారా లేకపోతే గవర్నమెంట్ సీట్ వస్తే ఫ్రీ అయిపోద్దా, దట్ సెకండరీ. యూ బీ ప్రిపేర్ ఫర్ దాట్. ఆ ప్రిపేర్ అవ్వడం కోసం ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను ఒకసారి చెప్పినట్టు ఇక్కడ మనం మాట్లాడాల్సింది టైం గురించి కూడా. ఒక న్యూ యంగ్ కపుల్ 25-26 ఇయర్స్లో కనుక వాళ్ళ యొక్క లైఫ్ స్టార్ట్ చేస్తే అప్ టు 50 వరకు నేను వర్క్ చేస్తాను అనుకుంటే కంపల్సరీ మిడిల్ 25 అంటాం దీన్ని మనం. ఫస్ట్ 25 పేరెంట్స్ సపోర్ట్, సెకండ్ 25 మనమే వర్క్ చేసుకుంటూ సపోర్ట్ చేసుకోవాలి, థర్డ్ 25 మొత్తం టోటల్ లైఫ్ స్పాన్ 75 years అనుకుంటే థర్డ్ 25లో మనం ఎలా ఉండాలి, మన పిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళ నీడ్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ ఉద్యోగి వయసు 25 నుంచి 50 వరకు వచ్చే లోపల ప్రాపర్ ప్లాన్ చేసుకుంటే థర్డ్ 25 సూపర్గా జీవించవచ్చు. మనం చిన్న పిల్లలు చెప్తుంటాం, అరే 10th వరకు +2 వరకు నువ్వు గట్టిగా చదివి మంచిగా సెటిల్ అవుతావు, లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయొచ్చు. ఉద్యోగం వస్తుంది, వ్యాపారం చేస్తావు, ఇంకోటి చేయొచ్చు. నీ మొదటి 15-20 సంవత్సరాలు కష్టపడితే చివరి 60 సంవత్సరాలు హ్యాపీగా ఉంటావు. సో మొదట్లో కష్టపడ్డవాడు చివరిలో సుఖపడతాడు, మొదట్లో సుఖపడ్డవాడు తర్వాత కష్టపడ్డ చరిత్రలో లేదని రజనీకాంత్ చెప్పాడు ఆల్రెడీ. సో కనుక మొదటి అడుగు ఎప్పుడైనా సరే కొంత కష్టంతో కూడుకున్నది. ప్లానింగ్ అనేది కష్టమైంది. ఈవెన్ జీతం రాగానే ఖర్చు పెట్టడం చాలా ఈజీ, కానీ అదే జీతాన్ని నాకు రేపటి కోసం పక్కన తీసి పొదుపు చేయడం చాలా కష్టం. అలా చేసేప్పుడు మనం కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తుంటాం. లైక్ తీసుకెళ్ళి మొత్తం రియల్ ఎస్టేట్ పెట్టేస్తూ ఉంటారు, లేదా వైఫ్ అడిగింది కదా మొత్తం గోల్డ్ కొనేస్తూ ఉంటారు. ఇట్లా రెండు చేయొద్దు. డైవర్సిఫై, ప్రాపర్ అసెట్ అలొకేషన్, ప్రాపర్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇందులో చేసేటప్పుడు ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ని విస్మరించొద్దు. మెజారిటీ ఆఫ్ మనీ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోతే దాంట్లో లిక్విడిటీ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, రిటర్న్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అందులో. అండ్ ఇంకొకటి నెక్స్ట్ జనరేషన్కి ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి దొరికిన అత్యుత్తమమైన ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఇది. మన రియల్ ఎస్టేట్, గోల్డ్, ఎఫ్డి, ఫిక్స్డ్ డిపాజిట్, ఇన్సూరెన్స్ పాలసీస్ జమానా అయిపోయింది. ఇప్పుడంతా న్యూ జమానా, అంతా క్యాపిటల్ మార్కెట్స్ వైపు వెళ్తున్నాం. అందులో స్పెక్యులేషన్ అవి వదిలేసి ఇన్వెస్ట్మెంట్ వైపు ఆలోచించాలి. కనుక నెక్స్ట్ 10 yearsలో వీఆర్ గోయింగ్ టు సీ బిగ్ థింగ్ ఫర్ ఇండియా. అది జరుగుతుంది అంటే వీఆర్ ఆటోమేటికల్లీ పార్టిసిపేటింగ్ ఇండియా గ్రోత్ స్టోరీ. కనుక అలా మనం ప్లాన్ చేసుకుంటే మన యొక్క నెక్స్ట్ 25 అంటే 25 బాల్యం, సెకండ్ 25 మనది యవ్వనం, ప్లస్ టువర్డ్స్ ద రిటైర్మెంట్, థర్డ్ 25 రిటైర్మెంట్ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రీసెంట్గా నా క్లయింట్ ఒక మైక్రోసాఫ్ట్లో మంచి శాలరీ తోటి వర్క్ చేస్తున్నాడు, సడన్గా లే ఆఫ్ అయిపోయింది. ఈజ్ లిటరలీ స్ట్రగ్లింగ్. ఇంకా తప్పని పరిస్థితుల్లో ఒక చిన్న స్టార్ట్అప్ కంపెనీ జాయిన్ అయ్యాడు. ఫుల్ ప్రెజర్, వాళ్ళు సింగపూర్ పంపించారు స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు. అక్కడ వర్క్ చేయలేక ఇండియాకి తిరిగి వచ్చేసాడు. ఇప్పుడు డబ్బులు లేవు. కారణం ఏంటంటే ఒక విల్లా కొనేసాడు, ఇంకో ఊరవతల విల్లా, ఊర్లో ఒక ఫ్లాట్ ఈఎంఐలు పెట్టేశాడు. అవి కట్టలేక ఇబ్బంది పడుతున్నాడు. ఇంకెక్కువే ఉంది. అండ్ పిల్లలు ఇప్పుడు ఇద్దరు కూడా +2 అయిపోయి ఇంజనీరింగ్కి వచ్చేసారు. వాళ్ళకు డబ్బులు కావాలి, ఆ విల్లా డబ్బులు ఇవ్వదు. ఒకటి కిరాయికి ఇచ్చి ఇప్పుడు ఎడ్యుకేషన్ కోసం సిటీలో ఉంటే ఇక్కడ ఫ్లాట్, పెద్ద ఫ్లాట్, ఇంకా మంచిగా ఉండడం కోసం విల్లా, రెండు ఉన్నాయి. బట్ వాట్ అబౌట్ ద రిటైర్మెంట్ ప్లానింగ్? ఆల్రెడీ 48. మైక్రోసాఫ్ట్ ఉన్నంత కాలం మంచిగా నడిచింది. వన్స్ మైక్రోసాఫ్ట్ బయటకు రాగానే స్టార్ట్ అయిపోయింది. వితౌట్ నోటీస్ పీరియడ్ తీసేశారు. అదృష్టం ఏంటంటే ఒక 12 monthsకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చారు అంతే. కొంత శాలరీ ఇచ్చారు, ఒక 3 months 6 months శాలరీ. బట్ సరిపోదు కదా అది. ఇక్కడ నుంచి ఇంకొక 25 years బతకాలి. పిల్లల ఎడ్యుకేషన్, రిటైర్మెంట్ ప్లానింగ్, ఇవన్నీ చాలా ఇబ్బందితో కూడుకున్నాయి. ఇలాంటి లైఫ్ ఎగ్జాంపుల్స్ చాలా చూస్తూ ఉంటాం. సో ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు. థ్యాంక్ యూ అండి.